తనదైన స్టైల్‌లో, తనదైన పంథాతో కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు పాలనా పరంగా. అండ్ ఈ నేపథ్యంలో చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తనదైన స్టైల్‌లో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఈసారి ఒక కొత్త చంద్రబాబును చూస్తారు. ఒక కొత్త వ్యక్తిని చూస్తారు. నాలో నేను మారాను. కొన్ని కొన్ని విషయాల్లో మీరు మారాలి. ప్రజలకు సంబంధించి బాధ్యతగా వ్యవహరించాలి. మరింత రెస్పాన్సిబుల్‌తో పని చేయాలంటూ కూడా అటు అధికారులనైతే సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అండ్ మొదటి నుంచి కూడా పెన్షన్లకు సంబంధించి పెన్షనర్ల ఇంటికి వెళ్ళి వారి పక్కన కూర్చొని ఆప్యాయంగా పలకరించి చెక్కులు పంపిణీ చేయడం కావచ్చు. అండ్ నిన్న గిరిజన దినోత్సవం సందర్భంగా చూస్తే గిరిజనులతో మమేకమయ్యి డ్యాన్స్ స్టెప్పులేయడం కావచ్చు. అండ్ చేనేత దినోత్సవం రోజు స్టాల్‌ని సందర్శించి ఆ చేనేత వస్త్రాన్ని షాపింగ్ చేయడం కావచ్చు. ఏదైనా కూడా ప్రజల్లో కలిసిపోతూ, ప్రజల్లో మమేకమవుతూ కూడా ఒక కొత్త వ్యక్తిని అంటే ఏదైనా చెప్పుకోగలం. ఈయనుంటే ఒక భరోసా అన్నట్లుగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ రానున్న రోజుల్లో ఏపీ ఎంత అభివృద్ధి దిశగా పయనిస్తుందో చూడాలి మరి.